ఆర్భాట ప్రకటనలు చేయడం ఎందుకు? ఆ పైన ఆపేసుకోవడం ఎందుకు? ఇప్పుడు సోమశిల సందర్శనకి వెళ్తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పింది. మొన్న ఏదో చంద్రబాబు గారు ఈ ప్రాజెక్టుల గురించి అయన్నీ మాట్లాడిన తర్వాత నుంచి కాస్త చర్చ నడుస్తుంది. అక్కడ నెల్లూరు జిల్లాలో వచ్చేటప్పటికి సోమిరెడ్డి వర్సెస్ కాకాని ఒక వార్ లాగానే నడుస్తుంది. కాబట్టి సోమిరెడ్డి స్టేట్మెంట్లు దానికి ఈయన ప్రతి స్టేట్మెంట్లు నడుస్తుంది. కాకాని వచ్చేటప్పటికి అక్కడ వెళ్ళడానికి సోమిరెడ్డి సవాళ్ళ నేపథ్యంలో వెళ్ళడానికి సిద్ధపడటం, అక్కడే ఉన్నటువంటి ఎమ్మెల్సీ కూడా సిద్ధపడటం, వీళ్ళిద్దరినీ కూడా ఇవాళ హౌస్ అరెస్ట్. ఏమవుతుందో ప్రాజెక్ట్ వెళ్ళి చూసొస్తే ఏమన్నా అవుతుందా? అక్కడ వీళ్ళు మాట్లాడతారు అనుకుందాం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడతారు. ఏమవుతుంది? అక్కడికి వెళ్ళకపోతే ఇంటి దగ్గర ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడకూడదా? లేకపోతే ఓ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయకూడదా? ఆ తర్వాతన మళ్ళీ మనం కౌంటర్ చెప్తాం కదా, ఆన్సర్ చెప్తాం కదా. దీనికి వాళ్ళు వెళ్ళేదాన్ని ఆపడం ఎందుకు? దానికి పోలీసులను పెద్ద ఎత్తున మోహరించడం ఎందుకు? అదేదో ఉద్రిక్త వాతావరణాలు సృష్టించడం ఎందుకు? క్రమక్రమంగా మనం ప్రజాస్వామ్యం అంటే నియంతృత్వం అనుకుంటున్నామేమో ఆలోచించుకుంటే బెటర్.